నర్సరావుపేట ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులపై ఉపాధ్యాయుడి పైశాచిక చర్యకు పాల్పడ్డట్లు పూల రాము పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవం లేదని సన్షైన్ పాఠశాల డైరెక్టర్ మార్షెడ్డి లక్ష్మి తెలిపారు. అతని కుమారులు సక్రమంగా చదవకపోవడంతో పాటు బాలికలకు ప్రేమలేఖ రాశారన్న కారణంతో మందలించామన్నారు. పాఠశాల ఫీజు చెల్లించకుండా ఇటువంటి తప్పుడు ఆరోపణ చేశారన్నారు. పాఠశాలకు పంపించాల్సిన విద్యార్థుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడం సరైన చర్య కాదన్నారు. పోలీసులు సంఘటనపై విచారించి వాస్తవాలు తెలుసుకున్నారని ఆమె తెలిపారు. నా పేరు మార్షెడ్డి లక్ష్మి అండి. సన్షైన్ హై స్కూల్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ అండి. నిన్న మా స్కూల్ మీద మా స్కూల్లో చదివే స్టూడెంట్స్ యొక్క పేరెంట్ అభియోగం చేయడం జరిగిందండి. దాని గురించి మేము బాధ్యత తీసుకొని, ఎందుకంటే ఏం జరిగింది ఏంటనేది తెలియదు ప్రజలకి, సో అది తెలియజేయాలనే ఉద్దేశంతో మేము మీ ముందుకు వస్తున్నామండి. ఎందుకంటే అది జరిగింది ఒకటి, ఆయన తీసుకొచ్చింది వేరొకటి విషయము. ఎందుకంటే అసలు ఇక్కడ కొట్టడం అనేది జరగట్లేదు, ఆయన పదే పదే కొడుతున్నారని చెప్తున్నారు. ఎందుకు మేము అతను మా మీద ఇప్పుడు ఎలిగేషన్ వేశారు అంటే మెయిన్ రీజన్ ఫీజు. ఈ సంవత్సరం ఆయన ₹1 ఫీజు కట్టలేదు మాకు. ఆయన 5 పిల్లలు చదువుతున్నారు స్కూల్లో. లాస్ట్ ఇయర్ జాయిన్ చేశారు 5 పిల్లల్ని. లాస్ట్ ఇయర్ అంతా ఏ ప్రాబ్లం లేదు, చెప్పినట్టు పిల్లలు చదవట్లేదంటే మాకు కోఆపరేట్ చేశారు. మేము కూడా టీచర్స్కి చెప్పి పిల్లల్ని బాగా కేర్ తీసుకోమని చెప్పి ఇంప్రూవ్ చేసాం. స్టడీస్ పరంగా అందరూ ఇంప్రూవ్ అయ్యారు, ఆయన కూడా బాగా సాటిస్ఫై అయ్యారు. మరి ఈ ఇయర్ సమ్మర్ హాలిడేస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి పిల్లల యాటిట్యూడ్ అంతా మారిపోయింది. మేము అది గమనించి ఆయనకి పిలిచి చెప్తూనే ఉన్నాం, సరే పిల్లలు లాస్ట్ ఇయర్ లాగా లేరండి, కొంచెం పెద్ద పిల్లలు కొంచెం హార్డ్గా బిహేవ్ చేస్తున్నారు, కొంచెం చూసుకోండి, స్టడీస్ కూడా తగ్గినాయి, లాస్ట్ ఇయర్ లాగా లేరు అని చెప్పడం జరిగిందండి. చెప్తే సరే మేడం మీరు కేర్ తీసుకుంటానంటే హాస్టల్ ఉంది కదా మీకు, జాయిన్ చేస్తాను మేడం అన్నారు. సరేనని యాక్సెప్ట్ చేసి జూలైలో హాస్టల్లో జాయిన్ చేసుకున్నాం 2 పిల్లల్ని, పెద్ద పిల్లల్ని, 7th క్లాస్ చదివే 2 పిల్లలు, రాక్ స్టైలు, విశ్వాసరావు అనే 2 పిల్లల్ని. సో హాస్టల్లో కూడా 2 డేస్ మాకు ఇన్ఫర్మేషన్, వార్డెన్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళు అసలు నిద్రపోవట్లేదు మేడం, 2 కొట్టుకుంటున్నారు, మిగతా పిల్లల్ని కూడా డిస్టర్బ్ చేస్తున్నారు, ఏ టైంలో పడితే ఆ టైంలో లైట్స్ వేస్తున్నారు, మంచాల మీద ఎగిరి దూకుతున్నారు అని చూపించారు. సో వార్డెన్కి మాట వినట్లేదు కదా అని హిందీ సార్ని పెట్టడం జరిగిందండి. అప్పటికి కూడా మేము పేరెంట్కి కంప్లైంట్ చేయలేదు, పిల్లలు కదా గొడవ చేస్తారు, చేయకుండా ఎలా ఉంటారు అని. సో హిందీ సార్ ఏం చేశారంటే వాళ్ళు 10:30 అరౌండ్ ఆ టైంలో నైట్ వాచ్ పోయిందని వెతుక్కుంటున్నారంట. ఈ టైంలో వెతుక్కోవడం ఎందుకమ్మా, మిగతా పిల్లలు నిద్రపోతున్నారు కదా, రేపొద్దున వెతుక్కుందరులే అని సాఫ్ట్గా చెప్పిన. నైట్ అండి 10-10:30 ఆ మధ్యలో. సో చెప్పారంటండి ఆల్రెడీ. చెప్తే అయినా వినకుండా ఇంకా మంచాలు ఎక్కి లైట్లు వేసి మిగతా పిల్లల్ని డిస్టర్బ్ చేస్తూ ఎగురుతూ ఉంటే ఒక దెబ్బ కొట్టారు. దానికి సార్ ఏమంటున్నారు, నిన్న మీడియాలో చెప్పింది చంపకేసి కొడితే పడిపోయారు, 10 నిమిషాల దాకా లేవలేదు అని చెప్తున్నారు. వాళ్ళ అబ్బాయి రాశాడు సార్, ప్రూఫ్ ఉంది, వాళ్ళ అబ్బాయి రాశాడు, పిల్లలందరూ క్లాస్ మొత్తం ప్రూఫ్ ఉంది, వాళ్ళ అబ్బాయి హ్యాండ్ రైటింగ్, క్లాస్ మొత్తంలో ఆ హ్యాండ్ రైటింగ్ వాళ్ళ అబ్బాయి తప్పితే ఎవరిది మ్యాచ్ అవ్వదు.